నిజానికి మనలో చాలామందికి మన మనసులోని అన్ని ఫీలింగ్స్ భాగస్వామికి చెప్పి మనసులోని భారాన్ని దించేసుకోవాలని ఉంటుంది. వారి దగ్గర ప్రేమగా సేద తీరాలని చాలామందికి ఉంటుంది. కానీ భాగస్వామి అర్థం చేసుకుంటారో లేదో, లేక ఏదో మనం కొత్తగా ప్రవర్తిస్తున్నామని ఏమైనా అనుకుంటారో అని మనలోని అన్ని ఫీలింగ్స్ని మనం మనలోనే దాచేసుకుంటాం. అలా మనసులోని అన్ని భావాలను భాగస్వామికి చెప్పే ప్రయత్నం చేస్తున్న ఒక భాగస్వామి మాటలను మనం ఇక్కడ విందాం. భార్యాభర్తలలో ఒకరు తన భాగస్వామి ఎదురుగా ప్రశాంతంగా కూర్చొని తన మనసులో చాలా కాలంగా ఉన్న భారాన్ని, మనసులోని బాధను చెప్తూ ఇలా అంటున్నారు. నేను నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. గత కొన్నేళ్లుగా నేను ఎలా ఉన్నానో నీకు తెలుసో లేదో కానీ మన బయటి ప్రపంచానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం చాలా ఆనందంగా ఉన్న జంటలాగా కనిపిస్తున్నాం. మన ఫోటోలలో, మన నవ్వులలో ప్రతి చిన్న విషయంలో మనం ఆనందం పంచుకునే తీరును చూస్తే అంతా బాగానే ఉంది, వీళ్ళ జీవితం పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తుంది. కానీ నేను ఈరోజు నా మనసులో దాచుకున్న ఒక విషయాన్ని మీకు చెప్పాలి. మన బంధంలో నేను నా మనసులోని భావాలను, ఫీలింగ్స్ను నీకు చెప్పకుండా నేను ఒక ముసుగు ధరించి జీవిస్తున్నాను. ఇక్కడ నా భయం ఏంటి అంటే, నేను నా నిజమైన బాధను, నా అసంతృప్తిని లేదా నా ఆలోచనలను నీకు చెప్పడానికి ప్రయత్నిస్తే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావేమో, లేదా ఆ మాటల వల్ల మన మధ్య గొడవ జరుగుతుందేమో, అలా జరిగే గొడవ వల్ల నేనే గొడవ చేశానని నీ దృష్టిలో నా విలువ తగ్గిపోతుందేమోనని ఇంతకాలం భయపడ్డాను. కానీ ఇప్పటికీ మౌనంగా ఉందామనుకుంటే నా మౌనమే నా మనసును దహించి వేస్తుంది. నా మనసులో ఉన్న కోరికలు, అవసరాలు, మనసులోని భావాలు ఇప్పుడు చెప్పకపోతే ఈ బంధంలో నా ఉనికి ప్రశ్నార్థకమవుతుందేమో, లేదా క్రమంగా మన బంధంలో నా అస్తిత్వాన్నే కోల్పోతానేమో అని బాధగా అనిపించి ఇప్పుడు ఈ విషయాలను నీతో చెప్తున్నాను. నాలో నువ్వు చూస్తున్న ఈ చిరునవ్వు నా ముఖానికి ధరించిన ఒక ముసుగు మాత్రమే. ఆ చిరునవ్వు వెనుక ఎవరూ చూడని ఓ కన్నీటి కథ దాగి ఉంది. నా బాధను, నా నిరాశను నీకు తెలియకుండా ఎంత ప్రయత్నించినా ఇప్పుడు దాచలేకపోతున్నాను. మనిద్దరం ఎప్పుడు కలిసే ఉన్నా నా మనసులో మాత్రం నేను ఒంటరినన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఒంటరిని అనే ఈ ఒంటరితనం అనే ఫీలింగ్ నుంచి నేను ఇప్పటికిప్పుడు బయటపడాలి. నాకు ఇష్టం లేని ఈ నటనను ఇక నటించలేను. మన బంధంలో మన అన్యోన్యత పెరగాలి అంటే ఇప్పటికైనా ఈ ముసుగులను తీసివేయాలి. నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. మధ్యలో ఎటువంటి విమర్శలు చేసే ప్రయత్నం చేయకు. నేను నీతో నిజాయితీగా ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు కూడా నీ మనసులోని భావాలను, మాటలను చెప్పు. ఇద్దరం కలిసి ఈ నటనను ఆపేసి మన బంధాన్ని బలంగా, దృఢంగా నిర్మించుకుందాం. నువ్వు నాతో నిజాయితీగా ఉండగలవా? నేను ఏం చెప్పినా అర్థం చేసుకొని నా చిన్న చిన్న సరదాలను, చిన్న చిన్న ఆనందాలను తీర్చగలవా? ఇప్పటికైనా గ్రహించు. భార్య అంటే ఇంటి పని చేస్తూ పిల్లల్ని కనే యంత్రం కాదు. భర్త అంటే డబ్బులు సంపాదిస్తూ ఒక స్థాయి కోసం నిరంతరం పాకులాడే మరమనిషి కాదు. ఈ జీవిత సత్యాలను ఇప్పటికైనా గుర్తించు. ఇలా మీ మనసులోని బాధను భాగస్వామికి చెప్పాలనుకోవడం కాదు, ఇప్పుడే
మీ మనసులోని అన్ని భావాలను, అన్ని ఫీలింగ్స్ను చెప్పేయండి. మీ గుండెలోని భారాన్ని దించేసుకొని మీ బంధాన్ని మరింత బలంగా చేసుకోండి.